Yeah, good evening, all of you. హలో మా వాయిస్ వినపడుతుందా? వీడియో ఓకే యా క్లియర్ అండి, వాయిస్ క్లియరా? క్లారిటీ యా డన్ గైస్. సో పీపీటీ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. కనపడుతుందమ్మా? పీపీటీ కనపడుతుందా? కనపడుతుంది సార్. యా డన్. సో ఇక్కడ చూడండి, ప్రాఫిట్ సెంటర్ లాస్ట్ క్లాసెస్ లో మనం సిఓలో కంట్రోలింగ్ లో మనం డిస్కషన్ చేసాం. ఏంటి కాస్ట్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి అనేది కంట్రోలింగ్ ఏరియా ఎలా క్రియేట్ చేయాలో డిస్కస్ చేసాం. టుడే క్లాస్ లో ప్రాఫిట్ సెంటర్ న్యూజియల్ కాన్సెప్ట్ అని కూడా అంటారు. అసలు ఏంటి ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను చూడండి. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు మేనేజింగ్ ఇంటర్నల్ కంట్రోలింగ్. ఇట్ ఈస్ మెయిన్ ఆఫ్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఈస్ టు డిటర్మైన్ ప్రాఫిట్ ఫర్ ఇంటర్నల్ ఏరియాస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ డిటర్మైన్ ప్రాఫిట్ అండ్ లాసెస్ యూజింగ్ ఎయిదర్ పీరియడ్ అకౌంటింగ్ ఆర్ ద కాస్ట్ ఆఫ్ సేల్స్ అప్రోచ్. మనం చెప్పాం, ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారంటే ఇంటర్నల్ గా మనం ఏ విధంగా కాస్ట్ తగ్గిస్తూ రెవెన్యూని ఇంక్రీజ్ చేస్తూ ఏ విధంగా అకౌంట్స్ మేనేజ్ చేయడం అనేది మనం ఇక్కడ కంట్రోలింగ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అదే అనమాట. సో లాస్ట్ క్లాస్ లో డిపార్ట్మెంట్ వైజ్ గా మనము ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి, ఎఫ్ఐ టు సిఓకి ఏ విధంగా కన్వర్షన్ చేసుకోవాలనేది డిస్కస్ చేశాం. అదే విధంగా డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్స్ ఏ విధంగా మనం ఇన్కమ్స్ ఎక్కువ ఎర్న్ చేయాలనేది కూడా చూసాం. ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, ఇండియా ఉంది, ఇండియాలో 29 స్టేట్స్ ఉన్నాయి. 29 స్టేట్స్ లో డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్స్ నుంచి మండలాలు ఉన్నాయి, మండలాల నుంచి విలేజెస్ ఉన్నాయి. అలా మనము బిజినెస్ వైజ్ గా ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కోవచ్చు, బిజినెస్ ఏరియా వైజ్ కనుక్కోవచ్చు. ఓకే, కాస్ట్ సెంటర్స్ వైజ్ గా, కాస్ట్ ప్రాఫిట్ సెంటర్ వైజ్ గా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అనేది టుడే క్లాస్ లో డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, కంపెనీ కోడ్ ఎఫ్ఐ, ప్రాఫిట్ సెంటర్ సిఓ. ఇక్కడ కంపెనీ కోడ్ వైజ్ గా మన ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ బయటగా షో చేస్తాం, బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ ఉందని. ఇది ఎఫ్ఐ లో మనం చేసే ప్రాసెస్. అదే సిఓలకు వస్తే బిజినెస్ ఏరియా వైజ్ చేయొచ్చు, ప్రోడక్ట్ వైజ్ చేయొచ్చు, డిపార్ట్మెంట్ వైజ్ గా ఇంటర్నల్ రిపోర్టింగ్ జనరేట్ చేయొచ్చు. అది ఎలా? సో ఇక్కడ why do we create profit center? The main aim of creating profit center in SAP CO is to analyze the cost of product line or a business unit. You can generate profit and loss accounts according to a profit center and generate balance sheets. However, a profit center should only be used for internal reporting purpose. By assigning balance sheet, assets, payables, receivables, and material stocks work in process to profit centers. You can analyze fixed assets by profit center, those using them as invest centers. This makes it possible to expand profit centers to invest centers. ఇప్పుడు ప్రతి కంపెనీలో ఇయర్ బ్యాలెన్స్ షీట్ చూస్తారు, ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చెక్ చేస్తారు. ఏ ఇయర్ లో బిజినెస్ ప్రాఫిట్ లో ఉంది, ఏ ఇయర్ లో బిజినెస్ లాస్ లో ఉంది, సో ఏ మంత్ లో ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది, ఏ మంత్ లో డిక్రీజ్ అవుతుంది, సో దాని యొక్క కెపాసిటీ ఏంటి అనేది ఇంటర్నల్ గా ప్రతి ఒక్కరు చెక్ చేసుకుంటారు. ఇంకా మనకి బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ ఉంటాయి, లైబిలిటీస్ ఉంటాయి. సో ఎంత మనకు లైబిలిటీ ఉంటుంది, ఎంతవరకు మనకు అసెట్స్ ఉన్నాయనేది కూడా అబ్జర్వ్ చేస్తారు, ఇది కామన్. సో ఫైనల్ గా ఇక్కడ కంపెనీ కోడ్ వైజ్ గా, కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ వైజ్ గా, కంపెనీ కోడ్ వైజ్ గా, ప్రోడక్ట్ వైజ్ గా, బిజినెస్ ఏరియా వైజ్ కూడా ఏ విధంగా చేయాలో మనం టుడే క్లాస్ లో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. సో ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ఇక్కడ మీరు చూసినట్లయితే బ్రాంచ్ ఆఫీస్, ప్లాంట్స్, ప్రొడక్షన్, సేల్స్, ప్రోడక్ట్ రేంజెస్ అండ్ డివిజన్స్. చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు వ్యూ ప్రాఫిటబిలిటీ డివిజన్ వైజ్, ప్రోడక్ట్ వైజ్, లొకేషన్ వైజ్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. ఎలా అనేది మనం చూద్దాం. ఇది థియరీ. సో ఇక్కడ చూడండి,
ఇవి స్టెప్స్ అనమాట ప్రాఫిట్ సెంటర్ సంబంధించి. ఇక్కడ మీరు గమనిస్తే ఒక చిన్న స్మాల్ చార్ట్ లాగా ఇచ్చాను. కంట్రోలింగ్ ఎఫ్ఐలో కంపెనీ కోడ్ ఎంత ఇంపార్టెంట్, సిఓలో కంట్రోలింగ్ ఏరియా అంత ఇంపార్టెంట్. కంట్రోలింగ్ ఏరియా అనేది మెయిన్ హైరార్సీగా మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఒక హైరార్సీ క్రియేట్ చేసుకోవాలి. హైరార్సీ అంటే ఏంటి? ఇప్పుడు ఇండియా అనేది ఒక హైరార్సీ. ఆ ఇండియాలో ఎన్ని స్టేట్లు ఉన్నాయి అనేది ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్. ఎందుకోసం? రిపోర్టింగ్ పర్పస్ కోసం. అంటే మీకు 10 కంపెనీ కోడ్లు ఉన్నాయి. 10 కంపెనీ కోడ్లు కంపెనీ కోడ్ వైజ్ గా కనుక్కోవాలి ప్రాఫిట్ సెంటర్. అంటే బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అనేది. దాన్నే ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ అంటాం. అంటే తెలంగాణలో ఒకటి ఉంటుంది స్టేట్, ఆంధ్రాలో ఒక స్టేట్ ఉంటుంది, బెంగళూరులో ఒక స్టేట్ ఉంటుంది. అట్లా సపరేట్ కంపెనీ కోడ్ వైజ్ గా. ఓకే. తర్వాత ఆ కంపెనీ కోడ్లలో మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. దాన్ని ప్రాఫిట్ సెంటర్స్ అంటారు. ప్రాఫిట్ సెంటర్స్ అంటే ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ లో ఒక కంపెనీ కోడ్ ఉంది. ఆ హైదరాబాద్ కంపెనీ కోడ్ లో మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. అమీర్పేట ఒకటి ఉంటుంది, మైత్రివనం ఉంటుంది. ఓకే, అలా అన్నమాట. ప్రాఫిట్ సెంటర్ ఒకటి హైదరాబాద్, ఒకటి బెంగళూరు. ఆ బెంగళూరులో మళ్ళీ ఏరియాస్ ఉంటాయి, బిజినెస్ ఏరియాస్. ఓకే, హైదరాబాద్ లో వచ్చేసి ఎస్ఆర్ నగర్, అమీర్పేట్. బెంగళూరులో వచ్చేసి మనకి మరదహల్లి, ఆర్కే నగర్. అలా చెప్పొచ్చు అనమాట. స్టేట్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి ఓకే మనకి విలేజ్, మండలాల నుంచి విలేజెస్, అలా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫైనల్ గా మనం ఏ విధంగా చెక్ చేస్తామనే రిపోర్ట్స్ చూద్దాం. ఆల్రెడీ ఓకే కేపీలో మనం కంట్రోలింగ్ ఏరియా అనేది క్రియేట్ చేసుకుని ఉంటాం. ఓకే, ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓకే కేపీ. ఆల్రెడీ ఓకే కేపీలో మనం కంట్రోలింగ్ ఏరియా క్రియేషన్ చేసాం కదా, ఒకసారి జస్ట్ చూద్దాం. పొజిషన్ సరే, ఇక్కడ మనది ఉంది కదా. యా, నేను ఆల్రెడీ ఇదంతా క్రియేషన్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఓకే కేఎస్. సో మాన్యువల్ గా కూడా వెళ్ళొచ్చు, మాన్యువల్ గా కూడా మనం వెళ్ళొచ్చు. యాసన్ బ్యాక్ అకౌంటింగ్, అకౌంటింగ్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, జనరల్ లెడ్జర్ లో మాస్టర్ రికార్డ్స్, మాస్టర్ రికార్డ్స్ లో ప్రాఫిట్ సెంటర్. ఓకే ఎస్, ఇది మనం యాక్టివేషన్ చేసుకోవాలి. జస్ట్ మన కంపెనీ కోడ్ ఇస్తే చాలు. సో యాక్టివేట్ అయింటుంది. ఓకేనా? నెక్స్ట్ డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్సీ. సో ఇది చూడండి, ఎస్పిఆర్ఓ ద్వారా వెళ్ళాలి. ఎస్పిఆర్ఓ, ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ. ఓకే, ఇది చూడండి. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. కంట్రోలింగ్ కదా, ఎస్పిఆర్ఓ,
ఇది డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ ఇన్ కంట్రోలింగ్ ఏరియా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. యా, ఇక్కడ పొజిషన్ లెవెల్ ఐటీసీ 1, ఇక్కడ మనం మన బిజినెస్ రిలేటెడ్ది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఐటీసీ 1_CO సేవ్. డేటా వాస్ సేవ్డ్ బ్యాక్. ఓకే, సో డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ కంట్రోలింగ్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, కావాలంటే మీరు రాసుకోవచ్చు ఐటీసీ 1_CO అని. ఓకే, ఇప్పుడు దాని కింద డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ, దాని కింద ఉండేదే మనం క్రియేట్ చేసుకోవాలి. దాని కింద చూడండి డిఫైన్ స్టాండర్డ్ హైరార్కీ, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం క్రియేట్ చేసింది వచ్చిందా? ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్ మెయిన్ ఇది క్రియేట్ చేసుకోవాలి. దీన్ని స్టాండర్డ్ హైరార్కీ మనం క్రియేట్ చేయాలి. దాని కింద కంపెనీ కోడ్స్, ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ 2 కంపెనీ కోడ్లు ఉంటే 2 కంపెనీ కోడ్లు చేసుకోవాలి. దాని కింద మళ్ళీ హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంటుంది, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంటుంది. తర్వాత సెంటర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ చూద్దాం. ఓకే, ఇక్కడ ప్రాఫిట్ ఓకే, ఎంటర్ సేవ్ చేయండి. ఇది మెయిన్ అనుకోండి, ఇది ఇండియా అనుకోండి. ఇండియాలో ఇప్పుడు స్టేట్లు చేయాలి లోయర్ లెవెల్. అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి కంప్లీట్ అనేసి చూడండి. ఐటీసీ 1:01. ఇప్పుడు హైరార్కీ క్రియేట్ చేసాం, స్టాండర్డ్ హైరార్కీ. ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ చేసుకోవాలి. అది కంపెనీ కోడ్ 1, కంపెనీ కోడ్ 2. కంపెనీ కోడ్ 1 అనుకోండి, 01 ఎంటర్. మళ్ళీ కంపెనీ కోడ్ 2 సేమ్ లెవెల్ 0. నీకు 2 కంపెనీ కోడ్లు ఉన్నాయనుకోండి, యా. ఇప్పుడు ఈ కంపెనీ కోడ్ 1లో మళ్ళీ నీకు హైదరాబాద్ లో ఒక మెయిన్ బ్రాంచ్ ఉంది, ఒక తర్వాత బెంగళూరులో ఒక మెయిన్ బ్రాంచ్ ఉంది అనుకోండి. ఇప్పుడు మళ్ళీ లోయర్ లెవెల్ ఐటీసీ 1 హైదరాబాద్ బ్రాంచ్ హెచ్వైడి. ఇంకొకటి హైదరాబాద్లో ఒకటి ఉంది, బెంగళూరులో ఒకటి ఉంది. సో ఇది ఇండియా అనుకోండి. ఇండియాలో ఐటీసీ 1:01 అనేది స్టేట్ అనుకోండి, ఐటీసీ 1:02 అనేది స్టేట్ అనుకోండి. ఈ ఐటీసీ 1 స్టేట్ లో అంటే హైదరాబాద్, లైక్ తెలంగాణ స్టేట్ లో, దాంట్లో హైదరాబాద్ అనేది ఒక బ్రాంచ్. అంటే ఆ స్టేట్ లో మళ్ళీ మండలాలు ఉంటాయి కదా, ఓకేనా, డిస్టిక్లు ఉంటాయి కదా, ఆ డిస్టిక్లు అనుకోండి. ఇది డిస్టిక్ అనుకోండి. ఈ డిస్టిక్ లో మళ్ళీ ఏరియాస్ ఉంటాయి. ఇది ఇండియా, ఇది స్టేట్, ఇది డిస్టిక్, ఆ డిస్టిక్ లో మళ్ళీ మండలం.
ఐటీసీ _. హైదరాబాద్ లో మళ్ళీ నీకు ఏం ఏరియాస్ ఉన్నాయి? ఒకటేసి ఎస్ఆర్ నగర్ ఉంది, ఒకటి అమీర్పేట ఉంది. మళ్ళీ దీంట్లోనే సేమ్ లెవెల్. అమీర్పేట్ ఏఎం. ఇట్లా అండి ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెంగళూరులో ఉంది, బెంగళూరులో మళ్ళీ ఏరియాస్ ఉంటాయి నీకు. ఒకటి ఏముంది, మారతాహలి ఒకటి ఉంది, ఆర్కే నగర్ ఒకటి ఉంది. ఇది కంపెనీ కోడ్ 1 లో ఉండే టోటల్ వర్క్. తర్వాత కంపెనీ కోడ్ 2 ఉంది, దానికి కూడా ఇప్పుడు పైన ఎలా క్రియేట్ చేసావో అదే విధంగా అన్నిటి కూడా వీటికి కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మనము క్రియేషన్ చేసుకోవాలి. యా, తర్వాత ఏముంది, క్రియేట్ ప్రాఫిట్ సెంటర్స్. ఓకే, మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. యాసెన్. ఓకే, ఎస్ఏపి మీరు అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, సెంటర్, ప్రాసెసింగ్. ఇక్కడ మీరు క్రియేట్ చేయొచ్చు, క్రియేట్ చేస్తే చేయవచ్చు, డిస్ప్లే చూసుకోవచ్చు, దాంట్లో డిలీట్ చేయొచ్చు, చేంజెస్ కూడా చేయొచ్చు. ఫస్ట్ క్రియేట్ చేద్దాం. చూడండి, ప్రాఫిట్ సెంటర్ 6 డిజిట్స్ అయినా కానీ 4 డిజిట్ అయినా కానీ క్రియేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ రిపీట్గా ఒక నెంబర్, మరి మాట్లాడి ఒక నెంబర్, ఆర్కే నగర్ ఒక నెంబర్, మరి ఇక్కడ 5 డిజిట్స్ ఇచ్చాను. ఇక్కడ ఎల్ఐ ఉంది, అక్కడ మనం ఐటీసీ కదా, ఐటీ 100 తీసుకున్నాం. ఇక్కడ 100, మన కంపెనీ ఐటీసీ కాబట్టి 100 తీసుకుంటాం. 6 డిజిట్ ఇచ్చినా ఏం కాదు. మాస్టర్ డేటా చూడండి, అనాలిసిస్ పీరియడ్ ఫైనాన్షియల్ ఇయర్, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి మనం. 2025 నుంచి 999 ఎంత ఎంచుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లేదు నాకు 2 months వరకు కావాలి పీరియడ్ అంటే 2 months ఎంచుకోవచ్చు. లేదు ఎంత ఎండింగ్ వరకు ఎంతైనా కావచ్చు అంటే ఆ నెంబర్ ఉండే డిఫాల్ట్ నెంబర్ పెట్టుకోవచ్చు. వచ్చేసి ఫస్ట్ ఏముంది, ఎస్ఆర్ నగర్ ప్రాఫిట్ సెంటర్. రెస్పాన్సిబుల్ మీరు ఏ పేరైనా తీసుకోండి, ప్రాబ్లం లేదు. డిపార్ట్మెంట్ ప్రాఫిట్ అయితే మనం క్రియేట్ చేసాం కదా, అవన్నీ వచ్చింటాయి చూడండి. వచ్చాయా, మనం క్రియేట్ చేసిందని. ఇప్పుడు మనం చేసింది ఏంటి, ఎస్ఆర్ నగర్ కదా, ఎస్ఆర్ నగర్ ప్రాఫిట్ సెంటర్ సెలెక్ట్ చేయండి. సెగ్మెంట్, మీకు ఏ సెగ్మెంట్ కావాలంటే అది ఇక్కడ ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. రియల్ టైంలో మనమే తీసుకోవాలి, పెన్స్ తీసుకుంటున్నాం. ఓకే, అంతే. చూడండి ఇక్కడ ఆప్షన్ యాక్టివేట్, దీన్ని సెలెక్ట్ చేయాలి. రిమైనింగ్ ఇండికేటర్స్, కంపెనీ కోడ్స్ ఇవన్నీ మనకి నో నీడ్. చూసారా, ప్రాఫిట్ సెంటర్ ఐటీ 100 హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఒక ప్రాఫిట్ సెంటర్ క్రియేట్ అయిపోయింది హైదరాబాద్ లో, ఎస్ఆర్ నగర్. నెక్స్ట్ ఏముంది, ఐటీ 200.
అమీర్పేట్. ఫ్రెండ్స్ హైదరాబాద్ సంబంధించి క్రియేట్ చేసేసాం. ఇప్పుడు బెంగళూరు సంబంధించి క్రియేట్ చేయాలి. మారతాహల్లి, ఆర్కే నగర్. రామ్ తీసుకోండి. డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్ తీసుకోండి. మారతాహల్లి సెగ్మెంట్ బుక్స్ తీసుకోండి. నెక్స్ట్ 400. ఆర్కే నగర్. యా, సో ఈ విధంగా మనము ప్రాఫిట్ సెంటర్స్ ని కూడా క్రియేట్ చేయాలి. సో అంతకు ముందుగా నిన్నటి క్లాస్ లో మన కాస్ట్ సెంటర్స్ లో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్, సేల్స్ అని తీసుకున్నాం. రెంట్ కి మన ప్రాఫిట్ సెంటర్స్ కింద వచ్చినాయి. ఇవి ఒకసారి ఇక్కడ వెళ్ళి చెక్ చేద్దాం. ఇక్కడ బ్యాక్ ఎండ్ లో మనం ఇవ్వడానికి ఓకేఈ KS01 లో వెళ్దాం ఒకసారి. ఇక్కడ మనం ఇచ్చాం 1001. ఇక్కడ చూడండి ప్రాఫిట్ సెంటర్ అని వచ్చాయి కదా. సో అది ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేయాలంటే KS01, అదే ఆల్రెడీ ఉన్నట్టు చెక్ చేయాలంటే KS02 వెళ్ళాలి. KS02 ఇక్కడ చూడండి అసైన్ ప్రాఫిట్ సెంటర్ టు కాస్ట్ సెంటర్స్ KS02. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం ఏవైతే చేసామో వాటిని ఇక్కడ అసైన్ చేయాలి. మనం చేసాం కదా అమీర్పేట్ది. ఫస్ట్ SR నగర్ కదా, SR నగర్ ఇవ్వండి. సేవ్ చేయండి. ప్రాఫిట్ సెంటర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఫైనాన్స్ క్లియర్ ఇచ్చారా? ప్రాఫిట్ అండ్ ఆర్టీసీ ఒకసారి చేంజెస్ చూద్దాం దీంట్లోనే. KE52 ఇక్కడ చూడండి మనం ఫైనాన్స్ లేయర్ ఏమి ఇచ్చాము? ఇక్కడ 25 ఇచ్చాము, అందుకోసం అది తీసుకోలేదు. 24 ఇవ్వాలి. ఆల్టర్ అవుతుందో లేదో చూద్దాం. చేంజెస్ కి ఫార్ములా ఏముంది? బ్యాక్ డిస్ప్లే చేంజెస్ KS02 డిస్ప్లే చేంజెస్. ఎగ్జిట్ అవ్వదంట. బ్యాక్ చూడండి ఇక్కడ చేంజ్ వ్యాలిడిటీ పీరియడ్ 24 ఇవ్వండి. చూడండి అప్పుడే ఎర్రర్ మారింది ఇక్కడ. ఎస్,
Right. ఇలా ఏదైనా మిస్టేక్ చేసినా కూడా మార్చుకోవాలి. అప్పుడే మనకి ఆ ఎర్రర్ చూపించింది చూడండి. ఇప్పుడు /n KS02 ఇప్పుడు ఇక్కడ తీసుకుంటుంది. ఇక 31(3) తీసుకున్నాం. సెకండ్ /n (3103)2025. డైరెక్ట్గా ఎంట్రీ పాస్ అవుతుందో చూద్దాం.
సో ఒకసారి నెట్లో చూద్దాం ఆ 20 ఏంటో. ఓకే, ఒకసారి చూద్దాం. లైక్ ఇక నేను కొత్తది తీసుకుంటాను, ఒకసారి చూద్దాం. ఐటీసీ 100 ఇస్తున్నా. ఐటీసీ 100 కొత్తది తీసుకుంటున్నాము. ఇక్కడ చూడండి ఫైనాన్షియల్ ఇయర్ డిఫాల్ట్ గా మనకు కొన్ని ఉంటాయి డిఫాల్ట్ గా. ఓకే, స్లాష్ ఇచ్చేది బ్యాక్ వచ్చేది. ఐటీసీ 100 ఇస్తున్నా. ఇక్కడ 99 డిఫాల్ట్ ఉంటుంది కదా, అదే నెంబర్ ఇస్తాను. ఎస్ఆర్ నగర్, కళ్యాణ్, అడ్మిన్, ఐటీసీ 200, అమీర్పేట్, AS02. తీసుకొని చూడండి. చూసారా, ఇప్పుడు తీసుకుంది. కొంచెం డేట్ అప్డేట్ చేశాను అనమాట. డేట్ అప్డేట్ చేసేసరికి తీసుకుంది. ఎస్. ఓకే, అక్కడ డిఫాల్ట్ ఉన్న డేట్ మనం తీసుకోవాలి. ఇప్పుడు ఎంట్రీ పాస్ అవుతుంది చూడండి.
ప్రాఫిట్ సెంటర్ అవసరం లేదంట. ఓకే, కొంచెం బ్యాక్ వచ్చేది. ఈ రెండు రిమూవ్ చేసేయండి. సార్ బ్యాక్ వచ్చి మళ్ళీ తీసుకున్నాం. చూడండి, కొత్త కొత్త ఎర్రర్స్ అన్నీ వస్తున్నాయి. చూడండి ఎంత సింపుల్ గా చూపిస్తున్నారో. ఎర్రర్స్ మనం రియల్ టైమ్ లో ఇలాగే ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే, B9 కదా చెప్పింది అతను. ఓకే, B9 వెళ్ళాలి చూడండి. లెసన్. ఓకే, న్యూ ఎంట్రీస్. మన కంపెనీ కోడ్ ఇవ్వాలి, ITC1. కాస్ట్ ఎలిమెంట్ మనకు తీసుకోవాలి, రెంట్ అకౌంట్. అందరికి వచ్చాయి, నాకు తీసుకున్నాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనది ఇవ్వండి, ITC1. మనం తీస్తే మనదే వస్తుంది. రెంట్ అకౌంట్, కాస్ట్ సెంటర్, ఎంటర్. ఓకే, సేవ్ చేయండి. ఈ సెషన్ ఇలాగ పెట్టి న్యూ సెషన్ తీసుకున్నాం. చూడండి ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయి చూడండి ఈరోజు. FB50.
మీరు రియల్ టైం కూడా ఇలాగే చేసుకోవాలి. ఎవ్వరు మీకు హెల్ప్ చేయరు, మీరే యుద్ధం చేయాలి. ప్రాఫిట్ సెంటర్ ఇస్ నాట్ పర్మిటెడ్, అవసరం లేదు, తీసేయండి. ఎంటర్, ఇది తీసేయండి. ఎంటర్. క్లియర్, సాల్వ్ అయిపోయిందా? సిమ్యులేట్, సేవ్. ఓకే, తర్వాత డాక్యుమెంట్, డిస్ప్లే, చూస్ లేఅవుట్. చూడండి వచ్చింది ఇక్కడ ఐటీసీ 100, ఐటీసీ 200. మనం బయట రెండు ఒకటి ఇచ్చాం కదా, అందుకే చూపిస్తుంది. ఒకసారి చూద్దాం. ఓకే, ఈ విధంగా మనం చేయాల్సి వస్తుంది. ఒకసారి మళ్ళీ చూపిస్తాను. అక్కడ నేను ఒకటే ఇచ్చాను కదా, రెండు ఇస్తే ఈ ప్లేస్ లో FB9 లో రెండు ఇచ్చామంటే రెండు వస్తుంది. అలా ఒకటే ఇచ్చాను కాబట్టి ఒకటే చూపిస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్ట్ సేమ్ ద కీ అంటే చూడండి. ఓకే, ఒకటే తీసుకుంటుంది కాబట్టి అక్కడ ఒకటే వచ్చింది. మీరు రియల్ టైంలో చేసేటప్పుడు కంపల్సరీ రెండు వస్తాయి. మీరు 2 సార్లు తీసుకుని ఒకటే తీసుకోండి, ప్రాబ్లం లేదు. సిమ్యులేట్, సేవ్, డాక్యుమెంట్, డిస్ప్లే, చూస్ లేఅవుట్. చూసారా, కాస్ట్ సెంటర్ వైజ్ చూపిస్తుంది, ప్రాఫిట్ సెంటర్ వైజ్ చూపిస్తుంది. సో దీన్నే ప్రాఫిట్ సెంటర్ అంటారు, ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్. ఓకే, చూడండి మా ఎన్ని ఎర్రర్స్ వచ్చాయో చూడండి ఈరోజు. రేపు రియల్ టైంలో కూడా ఈ పని మీరు చేయడానికే మీకు ఇచ్చిన డబ్బులు. సింపుల్ గా చేయడానికి కాదు. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా నెట్ లో సెర్చ్ చేసి, యూట్యూబ్ లో సెర్చ్ చేసి మనం సాల్వ్ చేయడమే మన పని రియల్ టైంలో. ఓకే, క్లియర్? ఏ డౌట్ లేదు, ఏ డౌట్స్ లేదు, క్లియర్ తెలుసా? క్లియర్నా? యా, అది చేసేయండి. టుమారో అదే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే.